ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నది కొడలు వేసుకుంటారుగా తప్పటి చెడలు వెంకటగిరి నుంచి రాములు పరిచయం చేస్తా ఉన్నారు. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలో రామ్ పై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాం. ఒకవైపున ఉన్నాడు, మంచి చేశాము అని చెప్పుకునే పారోల్ అనే గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఒకే చిన్న ఇబ్బంది ఉందిలేండి, మనకు నాయకులు ఎక్కువ ఇక్కడ. కానీ ఈసారి అందరం కలిసి పనిచేయాలా. మనం అందరం కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటివి మనం మళ్ళీ తిరిగి అంతంతగా ఆయన దగ్గర నుంచి పొందాలంటే మీ అందరూ ఓటు ఫ్యాన్ గుర్తుపైనేసి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తిరిగి రెండోసారి ఎన్నికలకు వచ్చేప్పుడు నేను ఇవి చేశాను, నేను చెప్పినటివి చేశాను, మళ్ళీ దాన్ని చూసి ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నేను చేసిన పనిని చూసి నాకు ఓటేయండి అని ధైర్యంతో చెప్తున్న ముఖ్యమంత్రి. దయచేసి అందరికీ చెప్పండి, ఇదే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఏవైతే పథకాలను విమర్శించారో, ఏ వాలంటీర్లు అయితే మీ ఇంటికి తెచ్చి ఇస్తున్న పథకాన్ని ఓరవ లేకుండా విమర్శించారే, ఈ రోజు ఎన్నికలు వచ్చేప్పటికి మళ్ళీ అవే పథకాలకి అంకెలు మార్చి మేము ఇస్తామంటున్నారు. ఇది నిజమైన పార్టీయా, నిజమైన మాట? ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాలు వాళ్ళ మీడియాల ద్వారా, వాళ్ళ పేపర్ల ద్వారా విమర్శించి అదే పథకాలు మళ్ళీ ఇస్తారంటే ఇది వాస్తవమా? లేకపోతే చెప్పిన మాట పైన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, రైతు బంధువు కానీ, పెన్షన్లు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అనేక పథకాలు చెప్పిన మాట పైన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? ఎన్నికల మాయామర్మాలు చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటు చేస్తారా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఓటు అనేది చాలా ముఖ్యం. 5 సంవత్సరాలు పోగొట్టుకోవద్దు. ఏదన్నా పొరపాటుంటే సరిదిద్దుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి ఇవ్వండి. అంతంతకు మీకు మేలు చేస్తారు. రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, మీకు అందుబాటులో ఉండి వ్యక్తికి ఆయన సమాధానం చెప్పి రాబోయే రోజులు ఇంకా మంచి రోజులుగా చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఒకటి, మన శాసనసభ్య అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారికి ఒకటి ఏమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మీరు బాగున్నారని తెలిస్తే వచ్చేవి ఆగవు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసేది మంచి పనే, కరెక్ట్గా అందుతుందని ఇంకా ఎక్కువ చేస్తాడు.
పాత రోజులు అటు కాదు, మాకు అన్ని అంతున్నాయంటే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నాయి, ఉన్నది కోత పెడతాం అనేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అని అంటే ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతాం, ఇంకా ఏం చేయగలుగుతాం అని ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి. ఇది తేడా. పెద్దవారు ఇప్పుడే చెప్పారు రాజా గారు, తెలుగుదేశం మాయ మాటలు. మనం ఎక్కువ దూరం వెనక్కి వెళ్ళొద్దు, 10 సంవత్సరాలే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ రెండింటికి తేడా చూడండి. ఇచ్చిన మాట ఎలక్షన్ అవ్వగానే మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతులు రుణమాఫీ అన్నాడు కదా, మర్చిపోయాడా? మర్చిపోయాడు కదా. మీకు గుర్తుంది కదా, రుణమాఫీ అని చెప్పి ఏం చేయాల. ఉద్యోగం ఇస్తానన్నాడు, అందరికీ ఉద్యోగం ఇస్తానన్నాడు. కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. నిరుద్యోగం అంటే 2000 అన్నాడు, అది మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాడు. నేను మంచి చేసుంటేనే మీరు ఓటేయండి అన్నాడు. దమ్మున్న మగాడు కదా, మనసున్న మహారాజు కదా. మన ప్రజలకు 4 మంచి చేద్దాం, మంచి పనులు చేస్తాం. అదేమంటే బటన్ నొక్కితే అప్పులు అయిపోతామని చంద్రబాబు నాయుడు అన్నాడు. అమ్మఒడికి స్కూలు మన బడి రూపురేఖలు మార్చాడు. 15,000 అకౌంట్లో వేసి పిల్లాడిని పంపించండి, చదివించండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటు నొక్కితే మనం అప్పుల పాలైపోతాం అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఇదే మైక్ పట్టుకొని, ఆయన మైక్ కూడా ఉండదు, ఒక తాడు పెట్టుకో ఉన్నాడు. ఏమన్నా అంటే మీరు చూసారా లేదో, తేజా చేస్తాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఒక పిల్లోడికి ఇస్తున్నాడు, నేను 4గురికి ఇస్తాను అంటున్నాడు. పెన్షన్ వస్తుందమ్మా ఇంటికే కదా, 55 నెలలుగా వస్తుంది. మీకు తెలుసో లేదో, 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు కోర్టులో కేసేశాడు, ఎలక్షన్ కమిషన్ పెట్టాడు. వాదించి ఇప్పుడు బీజేపీ కూడా జతకట్టాడు. ఏం చెప్తున్నాడు? నాకు ఓటేయండి, రేపు వచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తాను అంటాడు. ఏమన్నా మైండ్ సరిగా పనిచేస్తుందా ఏంటి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు, చేసే పనులు నేను వచ్చి మళ్ళీ అయ్యే చేస్తానంటున్నాడు. దానికి ఈయనెందుకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేయనివి అన్ని సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా ఆయన చేయని పనులు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కూర్చొని పెడితే ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టి మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీ బాగోగులు చూసుకొని మండల ఆఫీస్కి పోనక్కర్లేదు, సచివాలయం మీ దగ్గరే పెడుతున్నాము, ఇంకా అది కూడా అక్కర్లేదు, వాలంటీర్ మీ ఇంటికే పంపిస్తున్నాం. ఇది ఎవరు ఆలోచించలేదు. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకటైతే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు, ఆయన చేసే పథకాలు బాగుంటాయి, ఆయన చేసిన పనులు బాగుంటాయి, కానీ నేను చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి. ఆయన ఏం చేసేది? ఇంకా మంచి చేస్తాను, ఇంకా పరితపిస్తున్నాడు, ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు, ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అయినా ఎక్కడ వెనకడుగు వేయలా. చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఆలోచనలే రావు. అందుకని సొంత ఆలోచనలు రావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు బాగుండాయి అని చిక్కుపెడుతూ, కానీ నేను ఆ పనే చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? పోయినసారి జాబ్ అన్నాడు, కొడుకు ఇప్పించాడు. ఈసారి భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు. ఎవరికి? ఎవరి భవిష్యత్తు? మనవాడిది.
మనవాడి భవిష్యత్తు ఆయనకి గ్యారంటీ ఉండాలి కాబట్టి మళ్ళా నన్ను కూర్చోబెట్టండి అంటున్నాడు. మనం చూసాం సంక్షేమ పథకాలు బటన్ నొక్కంగానే పడతాయి, అభివృద్ధి కొంత టైం పడుతుంది చూడడానికి. విత్తనాలు నాటారు ఈ 5 సంవత్సరాల్లో, రాబో 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు దాని ఫలాలు అనుభవిస్తారు. ఈ 5 సంవత్సరాలు చూడండి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ఎలా ముందుకు వెళుతుందో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి గురించి మీకు తెలుసు. వారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయండి అని 1 సంవత్సరం క్రితం నాకు అవకాశం ఇచ్చాడు. ఊరూరు తిరిగాను, వీధి వీధి వచ్చాను, మన దగ్గర కూడా వచ్చిన పెద్ద గుడి దగ్గర పట్టుకుంది, నన్ను గట్టిగా అడిగింది, ఇక్కడికి వచ్చినట్లేదు. అన్నీ గుర్తున్నాయి. కొన్ని పనులు వెంటనే జరిగినాయి కూడా, కానీ అది ఉంటే ఆరంభం మాత్రమే. రేపు ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నా. జగనన్న ముఖ్యమంత్రి చేస్తారు, నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తారు. మనకు అవసరమైన పనులు ఇప్పుడు పెద్దలు కొందరు చెప్పారు ఎస్ఎస్ కెనాల్ గురించి. అది ఎందుకు ఆగింది అంటే దానికి ఒక లింక్ ఉంది, ఆల్తూర్పాడు రిజర్వాయర్, దాన్ని లింక్ ఇరిగేషన్తో వస్తుంది మన చెరువులకి ఇబ్బంది లేకుండా. కానీ దానికన్నా ముఖ్యంగా చిన్న పనులు, ఊరు మొదట్లోనే 4 పెద్దవాళ్ళని కలిస్తే నీళ్లు పట్టుకుంటా ఉంటారు. సైడ్ కాలం మురికిగా ఉంది, ఎవరు క్లీన్ చేయటం లేదు, వాసన వస్తుంది అన్నారు. ఇవి చిన్న పనులు. రాజా గారు చెప్పినట్టు నాయకులు ఎక్కువ, ఎలా ఒక దిక్కులు ఆగుతూ ఉండరు. అందరం కలిసాం, అందరం ఏకతాటి మీద పోతున్నాం, అందరం జగనన్న వెంటనే నడుస్తున్నాం. ఆ దిశలోనే అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తానని నేదురుమల్లి కుటుంబ వ్యక్తిగా, జగనన్న సైనికుడిగా మీకు మాటిస్తూ మే 13న మనకు ఎన్నికలు, 2 ఓట్లు. ఏ గుర్తు మీద? ఫ్యాన్ మీద ఎంపీ గురుమూర్తి గారికి మీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.